కుక్కలు మనకు అవసరమైన జంతువులు. వాటిని మన వీధుల్లో తిరగనివ్వాలి. ఎందుకంటే మనము రకరకాల పనుల మీద బయటికెళ్ళి రాత్రొచ్చేసి ఇంత తిని అన్నీ మర్చిపోయి శరీరం అలసిపోయి నిద్రపోతాం కదా! కానీ మన వీధుల్లో ఉన్న కుక్కలు మనకి కాపలా కాస్తాయి రాత్రి, పగలు కూడా. మరి మన కాపలాదారులుగా ఉన్నటువంటి ఆ కుక్కల్ని మనం దూరం చేసుకుంటే ఎట్లా? ఎవరు దూరం చేసుకుంటున్నారు అంటున్నారా? జీహెచ్ఎంసీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వస్తున్నారు. ఆ వ్యాన్లల్లో పాపం వాటిని పెద్ద పెద్ద ఈ నెట్లు ఉంటాయి, వాటిలో పట్టుకొని తీసుకెళ్ళిపోతున్నారు. నేను మా వీధిలో పట్టుకొని వెళ్ళేటప్పుడు చెప్పాను, ఏమండి మీరు తీసుకెళ్తే తీసుకెళ్ళండి, కానీ వాటిని మళ్ళీ రిటర్న్ మా స్ట్రీట్లోనే వదిలేయండి అంటే నిజంగా వాళ్ళు నిజాయితీ పరులాగా మా స్ట్రీట్లోనే వదిలేశారు. ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే ఈ ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కుక్కల సమస్య మీద దృష్టి సారించాలి. 6 నెలలకు ఒకసారి ప్రతి వీధుల్లో ఉన్న కుక్కల్ని తీసుకెళ్ళిపోయి వాటికి కుటుంబ నియంత్రణ చెయ్యాలి. వాటితో పాటుగా అదే టైంలో వ్యాక్సినేషన్ చేయాలి. అవి కరిచినా ఏం కాకుండా. అసలు కుక్కలు ఎందుకు కరుస్తాయండి? ఆకలి, దాహము, షెల్టర్ ఈ 3 లేకపోవటం వల్ల అవి పిచ్చి కుక్కలా మారి చిన్నపిల్లల్ని కరుస్తాయి. అవి టార్గెట్ కూడా చిన్నపిల్లల్ని ఎందుకు పెట్టుకుంటాయి? ఈ చిన్నపిల్లలు అయితే మాకు ఎదురు చెప్పలేరు, అటాక్ చేయలేరు, పెద్దవాళ్ళైతే కొడతారు కదా అని చిన్నపిల్లల్ని అటాక్ చేస్తుంటాయి. వాటికి ఆహారం దొరకక మైండ్ అంతా డిస్టర్బ్ అవుతుంది ఈ 3 లేకపోవటం వల్ల. అందుకని ప్రతి ఒక్క ఇంటి ముందున్న కుక్కకి మనం వండుకున్న అన్నం నుంచి ఓ ముద్ద దానికి అన్నం పెడితే అది పిచ్చి కుక్కలాగా మారదు. కొన్ని మనకు పగిలిపోయిన డబ్బాలో అవో ఇవో ఉంటాయి, వాటిని ఇంటి ముందర పెట్టి నీళ్లు పోయాలి. మన ఇంటి ముందు ఉన్నటువంటి చెట్టు కింద దాన్ని పడుకొనివ్వాలి. మనకైతే రకరకాల నీడ్స్ ఉంటాయి, కానీ ఆ కుక్కలకి ఏం నీడ్స్ ఉంటాయి? రెండు, ఆకలి, నీడ. ఈ 2 తీరితే కుక్కలు పిచ్చి కుక్కలాగా మారవు. అందుకని ఒక బ్యాలెన్స్ కోసం చేసినటువంటిది ఈ నేచర్ అంతా కూడా. మనుషులు, కుక్కలు, జంతువులు, పక్షులు, క్రిమికీటకాదులు, పువ్వులు, పండ్లు, చెట్లు ఇవన్నీ ఒక సైకిల్, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ఈ బ్యాలెన్స్ని మనం పోగొడతానంటే ఎట్లా? కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయే అంటారు కదా, అది కాకుండా ఒక మంచి ఉన్న విషయాన్ని ఎట్లా దాన్ని సంస్కరించాలన్న ఆలోచనలు చేయాలి. అందుకని ప్రతి ఒక్కరూ మీ ఇంటి ముందున్న కుక్కకి ముఖ్యంగా ఎండాకాలంలో నీళ్లు పోయండి, ఇంత అన్నం పెట్టండి, చక్కగా పడుకొనివ్వండి. ఇంటి ముందర నీడుంటే కనుక